ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. న్యూయార్క్ యూనివర్సిటీ అబుదాబిలో నేషనల్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డైరీస్. వెళ్ళి చూద్దాము ఎలా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్ అన్ని. ఇక్కడ కిందకి వస్తే పార్క్ లో అయితే మంచిగా లైటింగ్ తో అయితే పార్క్ అంతా కూడా వెలిగిపోతుంది. మొత్తం లైటింగ్ తోటి రోడ్స్ అంతా కూడా అయితే ఉన్నాయి. రోడ్స్ కూడా గ్రీనరీ కూడా బాగా మెయింటైన్ అయితే చేస్తారు యుఏఈ లోని. ఇప్పుడు వెళ్దాము యూనివర్సిటీకి. ఇక్కడ రెడ్ సింబల్ కనిపిస్తుంది కదా, వెళ్ళకూడదు. ఇప్పుడు గ్రీన్ సింబల్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ వాక్ అయితే చేసి మనం రోడ్ అయితే క్రాస్ చేయొచ్చు. ఆల్మోస్ట్ యూనివర్సిటీ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. కలర్ఫుల్ గా అయితే ఎంట్రన్స్ లోనే రెడ్ అండ్ గ్రీన్ లైట్స్ తో అయితే జిగేల్ అంటుంది. చాలా బాగా డెకరేట్ అయితే చేశారు. న్యూయార్క్ యూనివర్సిటీ అబుదాబి అని కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం న్యూయార్క్ వెళ్ళలేకపోయినా ఇప్పుడు అబుదాబిలో ఉన్న న్యూయార్క్ యూనివర్సిటీ అయితే మీ అందరికి కూడా చూపిస్తాను. సైడ్ వాక్ లో ఇలాగ వాటర్ కూడా ఉంది అండ్ బాదం చెట్లతో అది కలర్ఫుల్ గా అయితే ఉంది, పెద్ద పెద్ద చెట్లతోటి. అండ్ ఎంటర్ అయిపోయాము. మై NYU AD అని కనిపిస్తుంది కదా. ఇక్కడ న్యూయార్క్ యూనివర్సిటీ ఒక షార్ట్ కట్ 53 నేషనల్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. రెడ్ అండ్ గ్రీన్ కలర్ తో అయితే చెట్లతోటి అండ్ ఫ్యామిలీస్ అందరినీ కూడా ఇన్వైట్ అయితే చేశారు. ఇక్కడ వాళ్ళ కల్చర్ ని డిఫైన్ చేస్తూ వాళ్ళైతే డాన్స్ లు అవన్నీ కూడా పాటలు అవన్నీ కూడా పాడుతున్నారు. నిజంగా ఎంత పేషెన్సీగా అయితే చేస్తున్నారు. ఎన్నో గంటల నుంచి వీళ్ళు ఇక్కడ డాన్స్ లు అవన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళ కల్చర్ ని రిప్రజెంట్ అయితే చేస్తున్నారు. మన కల్చర్ ని ఎంత గౌరవిస్తామో మనం వేరే కంట్రీలో ఉన్నప్పుడు వాళ్ళ కంట్రీలో ఉన్న ట్రెడిషన్ ని అన్ని కూడా మనం ఫాలో చేస్తూ వాళ్ళకి రెస్పెక్ట్ అయితే ఇవ్వాలని నేనైతే ఫీల్ అవుతాను. ఎంత బాగా డెకరేట్ అయితే చేశారో యూనివర్సిటీ అంతా కూడా కలర్ఫుల్ గాని. అండ్ పిల్లలు అందరూ కూడా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ 53 నేషనల్ డే అని మంచి వాళ్ళ ఫ్లాగ్ కలర్ తోటి అయితే చాలా బాగా డెకరేట్ అయితే చేశారు. మై NYU AD అని చెప్పి వండర్ఫుల్ అకేషన్ అని చెప్పొచ్చు. ఈ నేషనల్ డే సెలబ్రేషన్స్ సక్సెస్ అండ్ ప్రైడ్ అండ్ యూనిటీ ఆఫ్ టుగెదర్ అని చెప్పొచ్చు. ఇక్కడ UAE లో ముందు ముస్లిం కంట్రీ అని ఎవరు వచ్చేవారు కాదు. ఇప్పుడు అందరూ కూడా అన్ని కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ వచ్చి సేఫెస్ట్ ప్లేస్ మాట వరల్డ్ లోనే. అండ్ లేడీస్ కి అయితే అర్ధరాత్రి కూడా మనం వెళ్ళి పడుకుండా అయితే తిరగచ్చు. కానీ ఇండియాలో ఇప్పటికి సంవత్సరాలైనా స్వతంత్రం వచ్చినా లేడీస్ కి అయితే సెక్యూర్ అయితే లేదు. మన కంటే వెనకాల వచ్చిన ఈ వీళ్ళకి స్వతంత్రం, వీళ్ళు వెంటనే రూల్స్ అవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్ గా అయితే ఫాలో అయితే చేస్తారు. మిడ్ నైట్ కూడా మనం భయపడకుండా 24 అవర్స్ మనం అయితే ఇక్కడ తిరగచ్చు అనే లేడీస్ కి ఒక సెక్యూర్ ఒక ధైర్యం అయితే ఉన్నది ఈ కంట్రీలోని. ఎవరు మనల్ని ఏం చేయరు ఒంటరిగా వెళ్ళినా అన్న ధైర్యం అయితే ఉన్నది. ఇదైతే ప్రౌడ్ మూమెంట్ గా అయితే చెప్పొచ్చు. ఈ దేశం గురించి నేను సెకండ్ హోమ్ గా అయితే భావిస్తాం మేము. ఎందుకంటే ఫస్ట్ హోమ్ మన ఇండియా అయినా సెకండ్ హోమ్ మనం ఇక్కడ నివసిస్తున్నందుకు వీళ్ళ కంట్రీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పొచ్చు. నిజంగా వీళ్ళ కంట్రీని ఎంత ట్రెడిషన్ ఫాలో అవుతారా అన్నది మీకు ఈ నేషనల్ డే సెలబ్రేషన్స్ చూస్తేనే. వీళ్ళు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు. ఎంత బాగా చేస్తున్నారో వీళ్ళందరూ కూడా పెర్ఫార్మెన్స్ అన్నది కూడా అని డాన్స్లు అండ్ సాంగ్స్ అన్ని కూడా ఇక్కడ యూనివర్సిటీలో అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు. ఫ్రీగా మనకి ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఇస్తున్నారు అండ్ కేక్స్ వాటర్ బాటిల్స్ కూడా అన్ని కూడా ఫ్రీ ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఎగ్జిబిషన్ లా కూడా పెట్టారు వాళ్ళ కల్చర్ ని డిఫైన్ చేస్తూ. లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉన్నది అన్నది. ఎంట్రన్స్ లోనే సెక్యూరిటీ అతను అయితే ఉన్నారు. ఇక్కడ క్యాండిల్స్ అండ్ పెర్ఫ్యూమ్స్ అయితే పెట్టారు. ఇక్కడ కలర్ఫుల్ క్యాండిల్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. పెర్ఫ్యూమ్స్ కూడా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా స్టాల్స్ అయితే పెట్టారు. అన్ని స్టాల్స్ నేను డీటెయిల్ గా అయితే తీయడానికి అయితే కుదరలేదు. ఎందుకంటే ఇక్కడ అరబిక్ వాళ్ళ ఫేసెస్ అయితే మనం వీడియో అయితే తీయకూడదు, ఫైన్ అయితే పడుతుంది. ఇక్కడ క్యాండిల్ చూసారా భలే అయితే ఉన్నాయి. మంకీ ఇవన్నీ కూడా భలే క్రిస్మస్ ట్రీ లాగా అవన్నీ కూడా తయారైతే చేశారు. ఇక్కడ క్లోత్స్ షాల్స్ లేడీస్ వేర్ అన్ని కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా దుబాయ్ షేక్ తోటి అయితే ఇక్కడ ఫైర్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా ల్యాప్టాప్ మీద స్టిక్కరింగ్ అయితే వేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ID కూడా ఉందంటే ఇక్కడ సోప్స్ కూడా ఉన్నాయి. నీము అలోవెరా చాలా స్మెల్ అయితే వస్తున్నాయి. సోప్స్ అన్ని కూడా రీజనబుల్ ప్రైస్ లోనే ఉన్నాయి, మరీ హైగా అయితే లేవు. ఇక్కడ అన్ని కూడా దండలు అవన్నీ కూడా క్రిస్టల్ టైప్ స్టోన్ టైప్ పూసలు డిఫరెంట్ కలర్స్ లో అయితే కనిపిస్తున్నాయి మనకి. మెన్స్ పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా జ్యువెలరీ లైక్ రింగ్స్ బ్రాస్లెట్స్ నెక్ చైన్స్ ఇంకా ఇయర్ రింగ్స్ అయితే ఎంత పెద్దగా కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ క్యాండిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ టాయ్స్ అన్ని కూడా డిఫరెంట్. ఇక్కడ జ్యువెలరీ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి కలెక్షన్. అండ్ బుట్టలు క్లోత్స్ ఇంకా చాలా రకాలు అయితే పెట్టారు. ఇక్కడ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇక్కడ వాళ్ళ ట్రెడిషన్ డ్రెస్సెస్ కూడా పెట్టారు. పర్సెస్ ఇవన్నీ కూడా ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా ఇదైతే భలే ఉంది. పెట్టుకునేది ట్రీ లాగా అయితే ఉంది. అన్ని కూడా హ్యాంగింగ్ చేసుకోవడానికి భలే ఉంది అసలు. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ బుట్టలు మీడియం అండ్ స్మాల్ సైజ్ బిగ్ సైజ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా టాయ్స్ డిఫరెంట్ పెద్దగా భలే ఉంది. ఇదంతా కూడా ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది. కొన్ని స్టాల్స్ అయితే నాకు తీయడానికి అయితే అవ్వలేదు కానీ ఇక్కడ క్లాసిక్ కార్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా క్లాసిక్ కార్స్. ఇక్కడ పిల్లలందరూ కూడా 365 డిగ్రీస్ అయితే పెట్టారు. చాలా ఇంట్రెస్ట్ గా అయితే పిల్లలందరూ కూడా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇది వ్యూ అంతా కూడా ఇక్కడ క్యామిల్స్ ఒక్కొక్క ఎమిరేట్స్ ఒక ట్రెడిషన్ వాళ్ళ కల్చర్ ని అయితే రిప్రజెంట్ చేస్తూ స్టాల్స్
స్టాల్స్ అయితే పెట్టారు. షార్జా, దుబాయ్, అబుదాబి, ఫుజిరా అని చెప్పి ఇక్కడ మీరు చూస్తే వాళ్ళు ఓల్డ్ కలెక్షన్స్ అన్ని కూడా పెట్టి స్టాల్స్ అయితే పెట్టారు. 7 ఎమిరేట్స్ ఓల్డ్ కల్చర్ అంతా కూడా రిప్రజెంట్ చేస్తూ ఒక్కొక్క ఎమిరేట్ స్టాల్స్ అయితే పెట్టారు. ల్యాంప్స్, ఇంకా బుట్టలు, ఇంకా క్లాత్స్, ల్యాంప్స్, ఇంకా చాలా రకాలే పెట్టారు. నాకైతే ఈ కల్చర్ అంతా చూసే అవకాశం అయితే దక్కింది. చైనాలో ఉంటుంది అది. మీ ఎవరికైనా తెలిస్తే నేమ్ కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్స్. బై.